ఒక్క షేరు, కేవలం ఒకే ఒక్క షేరు ఎన్నో జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళవుతారు. ఒక కుటుంబాన్ని మీరు నిలబెట్టినా హ్యాపీయే గదా! కాబట్టి షేర్ బటన్ కిందుంది గదా! క్లిక్ చేసి మీకు ఉపయోగపడినా పడకపోయినా వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టండి. లేదంటే వాట్సాప్‌లో ఉండే ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్స్‌లో పెట్టండి. ఎళ్ళిపోతా వీడియోలోకి మీ టైం తినను. బట్ మీకు ఒక చిన్న మీరది చేయగలగడం వల్ల ఏమైద్దంటే ఎక్కడో ఎవరికో హెల్ప్ అవుతది మీకు తెలియకుండా. అంటే మీకు తెలియకుండానే ఒక కుటుంబాన్ని మీరు నిలబెట్టగలిగిన వాళ్ళవుతారు కదా! అనేసి అన్ని సార్లు అడుగుతున్నాను అంతే. మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, స్కూల్ గ్రూపులుంటాయి, ఫ్యామిలీ గ్రూపులుంటాయి. వాటిల్లో ఈ వీడియోని షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే మార్కెట్‌లో ప్రస్తుతం టీ బిజినెస్ భారీగా ట్రెండింగ్‌లో ఉంది. అలాగే పబ్లిక్ కూడా టీ కేఫ్‌ల మీద, అట్లాగే మిగతా వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో టీ ఔట్‌లెట్ ఫ్రాంచైజ్ ఇచ్చేటువంటి కంపెనీస్ కూడా బాగా ఏర్పాటయ్యాయి. కానీ ఈ కంపెనీలన్నీ కూడా ఆఫర్ చేసేటువంటి ఫ్రాంచైజ్ కాస్ట్‌లు, ధరలు, ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ పెట్టుబడిలో ఈ బిజినెస్‌ని ఏర్పాటు చేసుకొని, ఒక సొంత బిజినెస్ కలిగి ఉండాలి, మంచి ఆదాయాన్ని పొందాలి అనుకునే నిరుద్యోగులకు కానీ, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కానీ నిరాశ ఎదురవుతుంది. కానీ మనం ఈరోజు చెప్పుకునేటువంటిది టీ కింగ్స్. ఇది ఒక ఔట్‌లెట్ చైన్ కంపెనీ. వీళ్ళు తక్కువ అమౌంట్‌లోనే టీ కింగ్స్ ఫ్రాంచైజీని ఇస్తున్నారు. కేవలం 1,60,000 పెడితే చాలు. 1,60,000లో ఈ టీ ఔట్‌లెట్స్ కావాల్సినటువంటి ఐటెమ్స్ అంటే 1,60,000లో ఎక్విప్‌మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఏమేమి ఇస్తారో చెప్తా. ఈ టీ కింగ్స్ కంపెనీ మామూలుగా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో స్టార్ట్ చేసాక 500 పైగా ఔట్‌లెట్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి వాళ్ళవి ఆల్రెడీ. అంతేకాకుండా డిఫరెంట్ టీ ఫ్లేవర్స్‌తో ఒక మంచి యాంబియన్సు, హైజీన్‌గా ఉండడం. దాంతో ఈ టీ కింగ్స్ ఔట్‌లెట్స్ అన్నిటిని కూడా టీ ప్రేమికులు బాగా ఆదరిస్తున్నారని చెప్పుకోవాలి. 15 రకాల టీలని వీళ్ళు అమ్ముతున్నారు. 4 రకాల కాఫీలు, 5 రకాల లస్సీలు, 4 రకాల ఫ్లేవర్డ్ మిల్క్, 5 రకాల మిల్క్ షేక్స్, ఇంకొక 6 రకాల కూలర్స్ వంటి మెన్యూ మొత్తం గూడా వీళ్ళ దగ్గర రెసిపీగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ టీ కింగ్స్ కంపెనీ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇతర అన్ని ఏరియాల్లో కూడా టీ కింగ్స్ ఫ్రాంచైజీలని ఆఫర్ చేస్తుంది. సో, ఆసక్తి గల ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిరుద్యోగ యువతులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు ఇట్లా ఈ ఫ్రాంచైజీ ఆఫర్ చేసేటువంటి దీన్ని తీసుకొని మంచి ఆదాయాన్ని వీళ్ళు సంపాదించుకోవచ్చు. ఇకపోతే ఈ టీ కింగ్స్ కంపెనీ వారు ఒక టీ ఔట్‌లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాల్ని వాళ్ళే సమకూరుస్తున్నారు. అవేంటి అనేది ఇప్పుడు నేను చెప్తా. వాళ్ళంతట వాళ్ళే అందిస్తున్నారు. మన షాపు ఆహ్, సిద్ధం జేసుకోవడానికి కిచెన్ పార్టిషన్ వంటి కార్పెంటరీ వర్క్స్ ఉంటాయి. అవి వాళ్ళు చేసి పెడతారు. బ్రాండింగ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి వాళ్ళిస్తారు. టీ కింగ్స్ అనేటువంటి లైటింగ్ బోర్డు, లాలీపాప్ బోర్డు, ఫోటో ఫ్రేమ్స్, పోస్టర్స్, మెన్యూ ఫ్రేమ్స్ ఇవన్నీ మనం కట్టిన డబ్బులోనే. సెపరేట్‌గా కట్టక్కర్లా. ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక కిచెన్ ఎక్విప్‌మెంట్ మెన్యూని ప్రాసెస్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్‌మెంట్ అంతా గూడా వాళ్ళిస్తారు. రిఫ్రిజిరేటరు, ఫ్లాస్క్‌లు, ఫ్రూట్‌కి సంబంధించి గీజరు, గ్యాస్ స్టవ్ కావాల్సినటువంటి యుటిలైట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇక ప్లాస్టిక్, మెటల్ ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా ఇస్తారు. ఇవన్నీ మనం కట్టిన డబ్బులోనే మళ్ళీ. సో, టేబుల్స్, 6 స్టూల్స్‌తో కూడినటువంటి ఒక ఫర్నిచర్‌ని గూడా ఇస్తారు. చూడండి మొత్తం వాళ్ళే ఇస్తున్నారు హ్యాపీగా. అట్లాగే మెన్యూలో ఉన్న ప్రతిదాన్ని రెడీ చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళు అందిస్తారు. ఇక ఈ టీ కింగ్స్ ఫ్రాంచైజీ సెటప్ చేయడానికి రూ. 1,60,000 కంపెనీకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి రాయల్టీ అనేది ఉండదు. 1,60,000లో 1,50,000 ఫ్రాంచైజీ సెటప్ కోసం, 10,000 ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్ ఫీస్ కోసం వాళ్ళు ఖర్చవుతాయి. టీ కింగ్స్ ఫ్రాంచైజీ మీరు తీసుకున్న తర్వాత కంపెనీకి ఎటువంటి రాయల్టీని ఎప్పటికీ చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాగే టీ కింగ్స్ ఫ్రాంచైజీ యొక్క అగ్రీమెంట్ పీరియడ్ 14 సంవత్సరాలు ఉంటుంది. అంటే మళ్ళీ మీరు కట్టక్కర్లా ఈలోపు. సో, ప్రాఫిట్ మార్జిన్ విషయానికొస్తే ఇది ముఖ్యం గదా! ఔట్‌లెట్ వచ్చినటువంటి సేల్స్ మీద 40-50% ప్రాఫిట్లు ఇస్తున్నారు వాళ్ళు. ఇది గూడా చాలా పెద్ద విషయం. ఇక ఫ్రీ సర్వీస్ విషయానికొస్తే మెన్యూ రెసిపీస్ అన్నీ మేకింగ్‌కి మీకు కానీ లేదా మీరు ఎవరైనా చెఫ్‌ని పంపిస్తే వాళ్ళని గాని వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. చక్కగా ఎట్లా జేసుకోవాలి ఇవన్నీ అని. అంటే కొత్తగా బిజినెస్‌లోకి వచ్చామనుకోండి మనల్ని. సో, టీకింగ్స్ ఆపరేషన్స్ గాని, బిజినెస్ అనేది ఎట్లా నడుపుకోవాలి, ఇవన్నీ కూడా మీకు, మీ స్టాఫ్‌కి పూర్తి ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. అట్లాగే మీ స్టోర్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ గాని, సోషల్ మీడియా యాడ్స్ రన్ చేయటం గాని,
ఇవన్నీ కూడా మీ అవుట్లెట్ కి వాళ్ళే వెనకాల ఉండి సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని ఏదో డబ్బులు కట్టించి వదిలేయటం కాదు. బిజినెస్ సంబంధించిన అన్ని రకాల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో మీ సీ టీకింగ్స్ ఫ్రాంచైజీ మీద మీకు ఏదైనా డౌట్లు కావాలన్నా, లేకపోతే వివరాలు కావాలన్నా, సందేహాలు ఉన్నా కంపెనీ వాళ్ళు మీరు డైరెక్ట్‌గా ఫోన్ చేయండి. వీడియో చూసామని చెప్పండి. వాళ్ళు చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ దీని మీద అవకాశం ఉంది మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్నీ పరిశీలించి చక్కగా క్లియర్ కట్‌గా ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్న నంబర్ ఉంది కదా! ఈ నంబర్‌కి వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా మీరు కనుక్కొని అర్థం చేసుకొని ఎంటర్ అవ్వండి. మీకు ఇది ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ కిందన ఒక షేర్ ఉంది కదా! దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్‌లో ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి మనకి. అందులో ఒకటి పడేయండి. హీరోల గ్రూప్‌లు ఉంటాయి. అందులో ఒకటి పడేయండి. పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి. పని పాట లేని. దాంట్లో ఒకటి పడేయండి. ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో ఒకటి పడేయండి. ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా! ప్రజలకు ఉపయోగపడడానికే టెక్నాలజీ అనేది కబుర్లు చెప్పుకోవడానికి కాదు. కబుర్లు ఈజ్ సెకండరీ. ప్రజల జీవితాలను నిలబెట్టగలిగిద్ది. ఒక్క షేర్ నిలబెట్టగలిగిద్ది అంటే షేర్ చేయలేరా? జస్ట్ షేర్ చేసి ఏదో మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. అది అట్లా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా! వాళ్ళు కూడా ఎవరో పెడతారు. ఎవరికో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకుంటారు. లైఫ్ లో వాళ్ళు కూడా ఎదుగుతారు. ఇది కోటాను కోట్లు చేసేది కాదు. కుటుంబాలను నిలబెట్టేటువంటి బిజినెస్లు చెప్తున్నాం మన ఛానల్లో. కాబట్టి కంపల్సరీ మీరు అది చేయండి. దానివల్ల మీకు ఎంతో మీకు తెలియకుండా ఎంతో మందిని మీరు హెల్ప్ చేసిన వాళ్ళు జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరు అట్లా ఒక్క కుటుంబాన్ని నిలబెట్టిన ఆ యొక్క పుణ్యం ఏదో అంటారు కదా! అది మీకే దక్కుద్ది.